ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు మన విమలా మేడం కూడా అదే అంటా ఉన్నారు, ఈ కంపోజిషన్ మారాలి స్టేజ్ మీద, ఎప్పుడు చూసినా మగవాళ్ళే ఉంటారు, అసలు ఆడవాళ్ళు ఎవరు లేరు. మనకి ఇది మన తెలంగాణ వచ్చినాక కూడా ఈ పరిస్థితి ఉండకూడదు. ఇంత పెద్ద సభ జరుగుతోంది, ఇంత సభలో కూడా మళ్ళీ మనం లెక్క పెట్టుకుంటే వేల మీద లెక్క పెట్టుకునేటట్టుగా ఉన్నారు ఉమెన్ అంతా కూడా. ఈ పరిస్థితి మారాలి అని చెప్పేసి మేడం అంటా ఉండేది. ఆ విషయాన్ని మా తెలంగాణ విద్యావంతుల వేదిక మొదట గుర్తించింది. మొన్న జరిగిన వరంగల్ రాష్ట్ర మహాసభలో, జిల్లా మహాసభలో ఈ సందర్భంగా తీవ్రమైన చర్చన జరిగింది. అత్యంత మేధోమదనం తర్వాత స్త్రీలకు ఒక ప్రత్యేక విభాగం ఉంటే బాగుంటుంది తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున. మనం విద్యావంతులం అవుతున్నామని చెప్పుకున్నప్పుడు స్త్రీలకు తగిన ప్రాతినిధ్యం లేకపోతే మనకు అంత బాగుండదు, ప్రజలకు వెళ్తే అని భావించడం జరిగింది. ఆ రకమైన మేధో మదనం తర్వాత వరంగల్ మహాసభలో స్త్రీల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి రాష్ట్ర మహిళా కన్వీనర్ గా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ఈ సభ తరఫున మళ్ళీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ ఏర్పడ్డది, ఇక్కడతోటి మన బాధ్యత అయిపోలేదని తెలంగాణ విద్యావంతుల వేదిక పదే పదే ప్రతి సభలోనూ ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తూ ఉంది. ప్రజల ప్రతి సమస్యలతోటి అనుసంధానమై వారి సమస్యలను గుర్తెరిగి ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతి జిల్లా కమిటీ, ప్రతి మండల కమిటీ, ప్రతి రాష్ట్ర కమిటీ మొత్తం కూడా దానికి కట్టుబడి ఉంది. ఇది మీకు ప్రతి సందర్భంలోనూ మీకు కనబడుతూనే ఉంటుంది. అయితే ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, విద్యా వ్యవస్థ ఒకటి చాలా బలహీనపడి ఉంది. మనకి నిరుద్యోగుల విషయం వచ్చినప్పుడు అండర్ ఎంప్లాయ్మెంట్ అంటూ ఉంటాం. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి స్కిల్స్ ఉన్నా కూడా తగినంత పని దొరకకపోవడం. అట్లాగే విద్య కూడా అండర్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతూ ఉంది. అండర్ ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ మనకి విద్య ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, కానీ తగినటువంటి విధంగా తగినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి విద్యా వ్యవస్థని పరిపూర్ణంగా దాన్ని మనము రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవాళ పొద్దున్నే పేపర్ చూశాను, ఒక పేపర్ ఈనాడులో వచ్చింది ఒక న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో ఒక వ్యక్తి వలస కార్మికుడు సౌదీ అరేబియాకి వెళ్ళి చనిపోతే 6 నెలల తర్వాత అతని శవం వచ్చింది మనకి ఇండియాకి. ఇటువంటి చావులు కానీ ఇటువంటి సందర్భాలు కానీ మన తెలంగాణలో ఇక ముందు రాకుండా ఉండడానికి మనమందరం ఏం కృషి చేయాలి? మేధావంతులుగా, విద్యావంతులుగా మనం ఏమి ఇన్పుట్స్ ఇవ్వగలము ప్రభుత్వానికి, ఏ రకంగా వాళ్ళకి మనం ఒక సూచనలు కానీ సజెషన్స్ కానీ మనం ఇవ్వగలిగే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామని మనం అందరం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రైతుల ఆత్మహత్యల గురించి కూడా చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. రైతుల ఆత్మహత్యలన్నీ కూడా రైతు ఆత్మహత్యలు కావు. అందులో కేవలం 69 మాత్రమే రైతు ఆత్మహత్యలని ప్రభుత్వ నివేదిక ఒకటి బయటికి వచ్చినట్టుగా తెలిసింది. అయితే మిగతా దాదాపుగా 600 ఆత్మహత్యలు జరిగాయి ఈ 6 నెలల క్రమంలోనే. ఈ 600 ఆత్మహత్యలు కేవలం 69 రైతు ఆత్మహత్యలు అయినప్పుడు మరి మిగతా ఆత్మహత్యలు ఏ రకంగా మనం గుర్తించాలి? అవి మరి ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మనము నిందించిన అవసరం లేదు, ఈ గత ప్రభుత్వాల తప్పిదమే అని మనం ప్రతి అందరం కూడా ఏకకంఠంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దాని గురించి కూడా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మనకి ఈ నగర సమస్యలకు వచ్చినప్పుడు ప్రధానంగా మురికి వాడల సమస్య బాగా ఉంది, భూ కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి, నాలాలు కబ్జా అయిపోతున్నాయి. వీటన్నిటినీ కూడా పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నది. దీనికోసం కూడా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నిటికీ కూడా మీరందరూ నడుం బిగించి కృషి చేస్తారని ఆశిస్తూ, తర్వాత ప్రధానంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఒక మహిళా కన్వీనర్గా మహిళలు అందరూ కూడా నగరంలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా జిల్లాలలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉమెన్ అంతా కూడా ముందుకు వచ్చి ఈ నగరంలో కమిటీలుగా ఏర్పడి, అంటే టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, అట్లా ప్రతి సెక్షన్ నుంచి కూడా మహిళలు ముందుకు వచ్చి వాళ్ళు కూడా కమిటీలు ఏర్పరచుకొని మహిళా సంఘాలని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీరందరూ కలిసి వచ్చి కృషి చేస్తారని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు.